రాజధానిలో రైతులు మరోసారి కదం తొక్కనున్నారు. కేంద్రం గతంలో ఇచ్చిన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఢిల్లీ చలోకు పిలుపునిచ్చారు. డిమాండ్ల పరిష్కారానికి 2 దఫాలుగా చర్చలు జరిపారు. కానీ చర్చలు విఫలం కావడంతో భారీ స్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఢిల్లీ చలో కార్యక్రమాన్ని విరమించుకోవాలని కోరుతూ కేంద్రం రైతు సంఘాల నేతలతో చండీగఢ్లో నిన్న చర్చలు జరిపింది. అర్ధరాత్రి వరకు జరిగిన ఈ చర్చలు విఫలమయ్యాయి. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా రైతుల సంఘాల నేతలతో సమాలోచనలు జరిపారు. రెండు 2020-21లో రైతుల ఆందోళనలు చేసిన రైతులపై కేసులు ఉపసంహరణకు సెంట్రల్ టీం అంగీకరించింది. అప్పటి ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు ఇంకా ఎవరికైనా పరిహారం దక్కకపోతే వారికి పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. కానీ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతు నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ విషయంలో రైతుల సంఘాల నేతలకు కేంద్ర బృందానికి ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఢిల్లీ చలో యథాతథంగా కొనసాగుతుందని రైతు నాయకులు తేల్చి చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శివ. ప్రస్తుతం చెలో ఢిల్లీ, ఈ చెలో ఢిల్లీ అనేది దేశవ్యాప్తంగా ప్రజలు, రైతులు, ప్రతి ఒక్కరు ఎవరు కూడా తమ సమస్యలు అనేవి రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కానప్పుడు కేంద్రం దృష్టికి తీసుకొచ్చేందుకు చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా చేపడతారు. అంటే సామాన్య జనం నుంచి ఉద్యోగులు కానీ, రాజకీయ నాయకులు కానీ, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు కానీ, ఇటు రైతాంగం అంటే దేశానికి అన్నం పెట్టే రైతాంగం సమస్యలు గత కొన్ని సంవత్సరాలుగా మినిమం సపోర్టింగ్ అంటే కనీస మద్దతు ధర ఎంఎస్పీ మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేది ఇవ్వాలనేది గత కొన్ని సంవత్సరాలుగా నిరసన తెలియజేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం రైతుల విషయానికి వచ్చేపాటికి తాత్సారం చేస్తుందనేది ప్రధానంగా రైతాంగం అనేది చెలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. గతంలో కూడా అనేక సార్లు అనేక ధర్నాలు రాష్ట్ర స్థాయిలో, జిల్లాల స్థాయిలో, మండలాల స్థాయిలో కూడా అనేక ధర్నాలు చేపట్టినప్పటికీ కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ధర్నాను ఉధృతం చేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా చెలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రజెంట్ మనం గాజీపూర్ బోర్డర్ వద్ద ఉన్నాం. పంజాబ్, హర్యానా, యూపీ, ఢిల్లీ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన రైతులందరూ కూడా చెలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. ఢిల్లీని ముట్టడించేందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో నిన్న చర్చల పేరుతో చండీగఢ్లో కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రుల సమక్షంలో రైతు సంఘాలకు సంబంధించిన నేతలతో చర్చలు జరిపారు. కానీ ఈ చర్చలు అనేవి సఫలం కాలేదు, విఫలమయ్యాయి. కొన్ని విషయాల్లో మాత్రమే ఇద్దరికి ఏకాభిప్రాయం అనేది కుదిరింది. కానీ మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేది, కనీస మద్దతు ధర అనేది ప్రకటించాలి, దానికి సంబంధించి చట్టం చేయాలని కోరినప్పటికీ మాత్రం కేంద్ర ప్రభుత్వం దీని పట్ల ఏకాభిప్రాయం కుదరలేదు, నిర్లక్ష్యం వహిస్తోంది రైతుల పట్ల అనేది ప్రధానంగా రైతు సంఘాల నేతలు నిన్న కేంద్ర ప్రభుత్వం జరిగిన చర్చలు విఫలం కావడంతో, అంటే ఇటు మద్దతు ధర మాత్రం ఇవ్వడం లేదు. కానీ ఏదైతే గతంలో 2021లో హకీంపూర్లో ఏదైతే ఉద్రిక్త వాతావరణం జరిగిందో ఆ సందర్భంలో రైతులు కొంతమంది తెలిపారు, వారికి నష్టపరిహారం ప్రకటిస్తామని తెలిపారు. మరోవైపు రైతులపై నమోదు చేసిన కేసులను మినహాయిస్తామని తెలిపారు, అంటే కేసులు ఎత్తేస్తామని చెప్పారు. కానీ మరోవైపు ఏదైతే స్వామినాథన్ సిఫారసులు ఏవైతే ఉన్నాయో రైతులకు, రైతు కూలీలకు పెన్షన్ ఏదైతే ఉందో అది ఇవ్వాలని చెప్పి ఇటు రైతులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ డిమాండ్లన్నీ కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించకుండా తాత్సారం చేస్తుంది అనేది ప్రధానంగా రైతు సంఘాల నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు పిలుపుని చండీగఢ్లో సమావేశం, అంటే కేంద్ర మంత్రులతో సమావేశమైనప్పటికీ అక్కడ సమావేశంలో చర్చలు విఫలమయ్యాయి. ప్రధానంగా మద్దతు ధర ఇవ్వాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఈ మద్దతు ధరను ఇవ్వడానికి అంగీకరించిన నేపథ్యంలో అంటే ఉదయం 10 గంటలకల్లా మరొకసారి ఏమైనా సమాచారం వస్తుందా, సమాచారం రాకపోతే మాత్రం మొత్తం ఢిల్లీలో ముట్టడించేందుకైందుకైతే రైతు సంఘాల నాయకులు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా 200లకు సంబంధించి 200 రైతు సంఘాల నాయకులు 20,000 మంది ముట్టడించేందుకు మొత్తం ప్రధానంగా ఇక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఇటు 114 కంపెనీలకు సంబంధించిన పారామిలిటరీ బలగాలు, కేంద్ర బలగాలు, పోలీసులు, ఢిల్లీ పోలీసులు, ఆ రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు, అంటే పంజాబ్, హర్యానా,
యూపీ, ఢిల్లీ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన రైతులందరూ కూడా 20,000 మందికి పైగా రైతులు జంతర్ మంతర్ కానీ ఇటు ఢిల్లీలో కూడా మొత్తం రోడ్లన్నీ కూడా నిర్బంధించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే వారందరినీ కూడా కట్టడి చేసేందుకు పటిష్టమైన భారీ భద్రతనైతే ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేయడం, అక్కడ వాహనాలను కూడా తనిఖీ చేయడం, తనిఖీ చేసి ఎక్కడికక్కడ సిమెంట్ దిమ్మలు ఏర్పాటు చేసి అక్కడ వాహనాలకు బోర్డర్లోకి రాకుండా అంటే ఢిల్లీ వైపు రాకుండా మనం చూస్తున్నాం ఈ బారికేడ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి మొత్తం ఎక్కడికక్కడ సిమెంట్ దిమ్మలు, భారీగా పెద్ద పెద్ద వాహనాలు, అలాగే కంటైనర్లు మొత్తం కంటైనర్లు కూడా రోడ్డుకు అడ్డంగా పెట్టి అంటే ఇక్కడ మినిమం బారికేడ్స్ అనేవి మనం చూస్తున్నాం. ఈ బారికేడ్స్ అనేవి మినిమం మన షోల్డర్ వరకు ఉంటాయి, ఈ షోల్డర్ వరకు ఉంటాయి. కానీ ఇక్కడికన్నా ఇంకొక 1 ఫీట్ కంచె, ముళ్ళ కంచె ఏర్పాటు చేసి ఇక్కడ జంప్ చేయడానికి వీలు లేకుండా విధంగా కూడా కొన్ని చోట్ల ఇటువంటి వీటికన్నా పటిష్టమైన భద్రతలో భాగంగా ముళ్ళ కంచెలు కూడా అటుపైన ముళ్ళ కంచెలు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఇక్కడ వాటర్ క్యానన్స్ కూడా ఏర్పాటు చేశారు. టీఆర్ గ్యాస్ ప్రయోగానికి సంబంధించి టీఆర్ గ్యాస్ కూడా ప్రయోగించడానికి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ టీఆర్ గ్యాస్కి సంబంధించి బాష్పవాయు గోళాలు ఇక్కడ అంటే బాష్పవాయు ప్రయోగించడం వల్ల కళ్ళు మంటలు పుట్టి ప్రజలు ఇక్కడ రైతులు కానీ రైతు సంఘాల నాయకులు కానీ ఎవరు కూడా ఈ ధర్నాలో పాల్గొనకుండా ఉండే విధంగా కూడా లో భాగంగా మొత్తం ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే స్తంభించిపోయింది. ఈ రైతు సంఘాలకు భారీగా ట్రాఫిక్ అయితే ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఏర్పడి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నెలకొంది. అంటే ఎక్కడికక్కడ కూడా ఇటు హర్యానాలోను ఇటు ఢిల్లీ వ్యాప్తంగా కూడా నెల రోజుల పాటు మార్చి 12 వరకు కూడా 144 సెక్షన్ అనేది కొనసాగుతుందంటూ కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. మరొకసారి చర్చలు జరిపి రైతు సంఘాల నేతలతో మాట్లాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కానీ ప్రధాన డిమాండ్ రైతులకు కనీస మద్దతు ధర చట్టం చేయాలి, స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని ప్రధానంగా రైతు సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.